గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1064. అండ్ ఈరోజు డైలీ మనీ షో అప్డేట్స్లోకి వెళ్ళిపోయే ముందు మన స్టెప్ కౌంట్ అయితే మాట్లాడుకోవాలి కదా. నిన్న 8500 స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు ఎన్ని స్టెప్స్ కంప్లీట్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా మంది రెగ్యులర్గా అయితే వాక్ చేస్తున్నారు. గుడ్, కీప్ గోయింగ్, ఇదే కంటిన్యూ చేద్దాం. అండ్ ఈరోజు డైలీ మనీ షోకి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వాటితో పాటుగా రిజల్ట్స్ కార్నర్లోని ఒక ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒక కంపెనీలోని టర్న్ అరౌండ్ కనపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దాంతో పాటుగా రిమైనింగ్ రిజల్ట్స్ అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో మన మార్కెట్లోని చాలా ప్రెషర్ కనపడింది. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 872 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,186 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 261 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,683 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.58% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.9% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.98% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ నుంచి మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో మన మార్కెట్ ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయింది. కానీ దాని తర్వాత మార్కెట్లోని కంటిన్యూస్ గా ప్రెషర్ అన్నది కనపడింది. మార్కెట్లో ప్రెషర్ కనపడడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. 1 by 1 మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా నిన్న జేపీ మార్గన్ యొక్క CEO యుఎస్ ఎకానమీ అండ్ యుఎస్ కంపెనీస్ రిలేటెడ్ గా అయితే చాలా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయడం జరిగింది. ఈయన ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించారు కదా, దాని యొక్క ఇంపాక్ట్ యుఎస్ ఎకానమీ మీద ఖచ్చితంగా పడుతుంది. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఫస్ట్ టారిఫ్స్ విధించినప్పుడు మార్కెట్స్ నెగిటివ్ గా రియాక్ట్ అయినా దాని తర్వాత వేరియస్ కంట్రీస్ తోని ట్రేడ్ డీల్ సైన్ చేయొచ్చు అని చెప్పి అనౌన్స్మెంట్స్ వస్తుండడంతో మళ్ళీ మార్కెట్ రికవర్ అయిపోయింది. కానీ మార్కెట్ ఒకటి అర్థం చేసుకోలేకపోతుంది. ఏంటంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా తీసుకున్నటువంటి స్టెప్స్ వలన ఖచ్చితంగా కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ అయితే కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఆయన అయితే కామెంట్ చేశారు. బట్ మార్కెట్ దీన్ని ప్రెసెంట్ అయితే ఇగ్నోర్ చేస్తుంది. వన్స్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ గ్రోత్ గనక కరెక్ట్ అయినట్లయితే అప్పుడు మార్కెట్ దానికి రియలైజ్ అవుతుంది అన్నట్టుగా ఆయన దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వచ్చాయి. ఆయన దగ్గర నుంచి ఈ స్టేట్మెంట్స్ వచ్చినా కూడా మార్నింగ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ లో అయితే పెద్దగా ప్రెషర్ కనపడలేదు. ఆల్మోస్ట్ 11 o'clock తర్వాత నుంచే మన మార్కెట్ లో ప్రెషర్ ఎక్కువగా కనపడింది. దానికి రీజన్ నిన్న మన వీడియోలో మాట్లాడుకున్నాం కదా, సింగపూర్ అండ్ మలేషియాలోని ఒక్కసారి కోవిడ్ కేసులు వేల సంఖ్యలో రిజిస్టర్ అవుతున్నాయని చెప్పి ఇప్పుడు మన ఇండియాలో కూడా కోవిడ్ కేసులు రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో అయితే అప్డేట్ వచ్చింది. లాస్ట్ ఫ్యూ డేస్ లోనే మన దగ్గర నియర్లీ 257 కోవిడ్ కేసులు రిజిస్టర్ అయినట్టుగా అండ్ ముంబైలోని 2 కోవిడ్ తో చనిపోయినట్లుగా కూడా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. లాస్ట్ కొంతకాలంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన దగ్గర అసలు కోవిడ్ అన్న పరిస్థితే లేదు కదా. కానీ లాస్ట్ ఫ్యూ డేస్ లో ఒక్కసారి కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. దట్టు మలేషియా అండ్ సింగపూర్ లో చూసినట్లయితే ఒక్కసారి కోవిడ్ బాగా స్ప్రెడ్ అవుతున్నది కదా. సో మన దగ్గర కూడా ఇప్పుడు కోవిడ్ స్ప్రెడ్ అవ్వచ్చేమో అని చెప్పి కొంతవరకు మార్కెట్ లో భయాలు కనపడేసరికి ఈ రోజు సెషన్ లో 11 o'clock తర్వాత మన మార్కెట్ లో ప్రెషర్ అన్నది కనపడింది. కాకపోతే దీని రిలేటెడ్ గా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే దీని యొక్క ఇంపాక్ట్ అంత పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పి కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. కానీ మనం జాగ్రత్తగా ఉండడంలో తప్పలేదు కదా. సో అందుకనే బయటకు ఒకవేళ క్రౌడెడ్ ప్లేసెస్ కది వెళ్ళడం మోస్ట్ ప్రాబబ్లీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి. పానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. కానీ పెద్దగా ఎక్కువ మంది జనాలు ఉన్న చోటికి వెళ్ళలేదు అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ బారిన పడేటువంటి అవకాశాలు తగ్గుతాయి కదా. అంతేకాకుండా ఒకవేళ బయటకు వెళ్తున్నాం అనుకోండి, కొన్ని రోజుల పాటు మాస్క్ అది వేసుకుని ఉన్నాం అనుకోండి, మనల్ని ఇటువంటి వైరస్ల నుంచి కాపాడుకునేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ కోవిడ్ కేసులు రిజిస్టర్ అవుతున్నా కూడా దీని యొక్క ఇంపాక్ట్ మనుషులపైన ఏ విధంగా ఉంటుంది అన్నది మనకి ఇప్పుడే తెలియదు. కొన్ని రోజుల్లో దీని రిలేటెడ్ గా మనకు అవగాహన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ కోవిడ్ కేసులు పెరిగినా కూడా అది జస్ట్ ఫ్లూ లాగే ఉంటది, అంటే పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదు, జ్వరంలా వచ్చి తగ్గిపోద్దని. కానీ ఒకవేళ అవగాహన వచ్చింది అనుకోండి, దాంతోనే అది మార్కెట్ ఇగ్నోర్ చేసేస్తుంది. ఈవెన్ థర్డ్ వేవ్ అప్పుడు కూడా మనం ఆల్మోస్ట్ చూసాం కదా, థర్డ్ వేవ్ అసలు మార్కెట్ ఇగ్నోర్ చేస్తుంది. ఎందుకంటే థర్డ్ వేవ్ వలన అది మనుషుల పైన పెద్దగా ప్రభావం చూపించదని చెప్పి మార్కెట్ కి అర్థమైపోయిన తర్వాత థర్డ్ వేవ్ అసలు మార్కెట్ పెద్దగా పట్టించుకోలేదు. సో ఈసారి కూడా ఒకవేళ కోవిడ్ కేసులు పెరిగినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ పెద్దగా ఉండదని కానీ అర్థమైనట్లయితే మార్కెట్ ఇగ్నోర్ చేసేటువంటి అవకాశం ఉంది. బట్ ఎలా ఉంటుంది అన్నది మనం ఇప్పుడే చెప్పలేం. కాబట్టి కొన్ని రోజులు అంటే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అన్నది బెటర్. వీటితో పాటు మన ఇండియా అండ్ యుఎస్ మధ్యన ట్రేడ్ డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ నడుస్తున్నాయి కదా. ఇది వేరియస్ స్టేజెస్ లో ఈ ట్రేడ్ డీల్ జరగచ్చు. దాని రిలేటెడ్ గా యుఎస్ తో కూడా డిస్కషన్స్ జరుగుతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అట్లీస్ట్ జూలై డెడ్ లైన్ ఉన్నది కదా, ఆ డెడ్ లైన్ లోపు అయితే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రేడ్ డీల్ జరిగిపోవచ్చు అని చెప్పి అప్డేట్స్ వస్తున్నాయి. చూడాలి ఈ ట్రేడ్ డీల్ ఎంత త్వరగా అవుతుంది అన్నది. అండ్ కోవిడ్ రిలేటెడ్ గా ఇప్పుడు కేసెస్ అయితే పెరుగుతున్నాయి కదా. సో కేసులు పెరుగుతుండడంతో గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ అయితే దీని గురించి డిస్కస్ చేసేందుకు మీట్ అవబోతున్నట్లుగా కూడా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ కూడా అలర్ట్ గా ఉండాలి కదా. ఒకవేళ కేసులు పెరుగుతున్నట్లయితే ఎటువంటి
స్టెప్స్ తీసుకోవాలి అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, ఇటువంటి వాటి గురించి గవర్నమెంట్ కూడా డిస్కషన్స్ చేస్తుంది. కాబట్టి దీనిలో భాగంగా గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్ అయితే మీట్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ పరంగా మనం ఆలోచించాలి. కోవిడ్ కేసులు ఒకవేళ భయంకరంగానే పెరిగాయి అనుకుందాం. పెరిగినట్లయితే ఏం జరుగుతుంది, కోవిడ్ టెస్ట్లు అన్నవి ఎక్కువగా పెరుగుతాయి కదా. సో కోవిడ్ టెస్ట్లు కనుక ఎక్కువగా పెరిగినట్లయితే డయాగ్నోస్టిక్ కంపెనీస్ యొక్క బిజినెస్ పెరిగేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అది స్టాక్ మార్కెట్ పరంగా మనం ఆలోచించాలంటే డయాగ్నోస్టిక్ కంపెనీస్ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. కాకపోతే ఈ కేసులు పెరగకూడదని చెప్పి మనం ఆ భగవంతుని కోరుకుందాం. ఎందుకంటే కోవిడ్ మనుషుల హెల్త్ పైన చాలా ఇంపాక్ట్ చూపెడుతుంది కదా. అండ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ లోనే అది ఏ విధంగా మనుషుల్ని ఇంపాక్ట్ చేసిందో చూసాం. దాని తర్వాత కోవిడ్ కేసులు తగ్గిపోయినా కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ కూడా చాలా మంది మీద ఉంటున్నాయి. కాబట్టి ఈ కేసులు పెరగకూడదని మనం దేవుణ్ణి అయితే ప్రార్థిద్దాం. నెక్స్ట్ మిడిల్ క్లాస్ పీపుల్ కి త్వరలోనే గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్లు తగ్గినా కూడా మన దగ్గర పెట్రోల్, డీజిల్ ధరలు అయితే తగ్గించలేదు కదా. సో ఈ ధరలు తగ్గించకపోవడం వలన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి బాగానే లాభాలు వస్తున్నాయని అండ్ అంతేకాకుండా ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి ప్రీవియస్ గా ఎల్పీజీ రిలేటెడ్ గా సబ్సిడీ వలన ఏవైతే లాసులు వచ్చాయో రీసెంట్ గా ఆ లాసులు కూడా కొంత రికవర్ అయ్యాయి. అండ్ దీంతో పాటు వీళ్ళకి వచ్చినటువంటి ఆ లాసులు రిలేటెడ్ గా గవర్నమెంట్ కూడా కాంపన్సేట్ చేసేటువంటి అవకాశం ఉండడంతో ఇప్పుడైతే మన ఆయిల్ మినిస్టర్ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు తగ్గించడానికి చూస్తున్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడి నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్లు ఇంటర్నేషనల్లీ స్టేబుల్ గానీ ఉండేటువంటి అవకాశం ఉన్నదని, దీంతోని ఈ బెనిఫిట్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేసేందుకు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అయితే తగ్గించొచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. ఒకవేళ పెట్రోల్ అండ్ డీజిల్ ధరలు గనక తగ్గించినట్లయితే అది మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా గుడ్ న్యూస్ గానే మనం చూడొచ్చు. కాకపోతే దీని రిలేటెడ్ గా చాలా సార్లు న్యూస్ అప్డేట్స్ వచ్చాయి కానీ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు ప్రైస్ తగ్గించలేదు. ఈసారైనా తగ్గిస్తుందేమో మనం చూడాలి. ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా లేదా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఒకవేళ ఈ ప్రైసులు తగ్గినట్లయితే మిడిల్ క్లాస్ పీపుల్ కే గుడ్ న్యూస్ కాకుండా కొన్ని కంపెనీస్ కూడా దీనివల్ల లాభపడబోతున్నాయి. అవే మనం మాట్లాడుకోవాలంటే ఫుడ్ డెలివరీ కంపెనీస్, క్విక్ కామర్స్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్, వీటితో పాటు లాజిస్టిక్ కంపెనీస్, ఎఫ్ఎంసీజీ కంపెనీస్, ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది మనం బిగ్ బెనిఫిట్ గానే చూడాలి. ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గినట్లయితే లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మీరు మన మనీ పర్స్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్లయితే మా నుంచి వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ Q4 రిజల్ట్స్లోని చాలా కంపెనీస్ యొక్క రిజల్ట్స్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. జనరలీ ఈ రిజల్ట్ సీజన్లోని కంపెనీస్ని ట్రాక్ చేసేటప్పుడు చాలామంది చేసేటువంటి బిగ్ మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మాత్రమే చూసి ఆ కంపెనీ నెంబర్స్ బాగున్నాయా లేదా అని చెప్పి ఒక డిసిషన్కి అయితే వచ్చేస్తారు. కానీ ఎప్పుడు మనం అలా డిసిషన్కి రాకూడదు. అలా వచ్చినట్లయితే ఒక్కోసారి మనం రాంగ్ స్టెప్ వేసేటువంటి అవకాశం ఉన్నది. లాస్ట్ వీక్లో మీరు చూసినట్లయితే ఎస్ఎంఈ కంపెనీస్ చేస్తున్నటువంటి మోసం గురించి మనం ఫ్రైడే డైలీ మనిషిలో మాట్లాడుకున్నాం కదా. రీసెంట్గా ఈ కంపెనీ అనే కాదు చాలా కంపెనీస్ ఇలాగే దొరికిపోతున్నాయి. అంటే ఆ కంపెనీస్కి మంచి మంచి ఆర్డర్స్ వస్తుంటే ఆర్డర్ బుక్ గ్రో అవుతుంది కదా, ఆర్డర్ బుక్ చూసేసి అండ్ అలాగే వాళ్ళ ప్రాఫిట్ ఒక్కసారి జంప్ కనపడుతుంది అనుకోండి, ప్రాఫిట్ పెరిగిపోతుంది కదా, దీంతో కంపెనీ మంచిగా నెంబర్స్ డెలివర్ చేయొచ్చు అని చెప్పి చాలా కంపెనీస్ రిలేటెడ్గా రీటైల్ ఇంట్రెస్ట్ అయితే పెరుగుతున్నది. కాకపోతే కంపెనీస్ ఇక్కడే అందరినీ కూడా మోసం చేస్తుంటాయి. కంపెనీకి ఆర్డర్స్ రావడమే ఇంపార్టెంటా? ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసేసారు. కానీ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆ క్యాష్ కన్వర్షన్ సైకిల్ ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్కువ పీరియడ్ పడుతుంది అనుకోండి, అప్పుడు దానివల్ల ఆబ్వియస్గా కంపెనీ అయితే ఇంపాక్ట్ అవుతుంది కదా. సో కంపెనీస్ జనరలీ ఇక్కడే చాలా వరకు మేనేజ్ చేసేస్తుంటే అందుకని రిజల్ట్ సీజన్లో మీరు ఏ కంపెనీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు అండ్ కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క P&L స్టేట్మెంట్ మాత్రమే చూడకుండా ఆ కంపెనీ బ్యాలెన్స్ షీట్ని అనాలిసిస్ చేయండి. అంటే ఆ కంపెనీకి డెట్స్ ఎలా ఉన్నాయి అండ్ ఆ రిజర్వ్స్ ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా అనాలిసిస్ చేయండి. వీటితో పాటుగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్ కూడా చదవడం ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కటి చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థమయ్యాకనే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి తప్ప కంగారు పడిపోయి ఓన్లీ P&L స్టేట్మెంట్ ఆధారంగా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకూడదు. సో ఇవన్నీ చదవాలంటే ఎలాగంటే మేము ఎలా నేర్చుకోవాలంటే మీలో చాలామందికి బుక్స్ చదివే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఒకవేళ మీలో ఎవరికైనా బుక్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే జీబ్రా లెర్న్ వాళ్ళది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్ అని చెప్పి ఒక బుక్ ఉన్నది. ఈ బుక్లోని మీకు డీటెయిల్గా యాన్యువల్ రిపోర్ట్స్ ఎలా చదవాలి, P&L స్టేట్మెంట్స్ ఎలా చూడాలి, క్యాష్ ఫ్లో అనాలిసిస్ ఎలా చేయాలి అండ్ బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ ఎలా చేయాలి ప్రతి ఒక్కటి కూడా విజువల్లీ రిప్రజెంట్ చేస్తూ ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్స్ అంటే క్యాలిక్యులేషన్స్తో సహా చాలా నీట్గా అయితే ఈ బుక్లోని ఇచ్చారు. అండ్ ఈవెన్
ఈవెన్ కొత్త వాళ్ళకి కూడా ఈ బుక్ చదివినట్లయితే సింపుల్గా మీకు ఎలా చేయాలంటే ఒక కంపెనీ రిలేటెడ్గా ఫుల్ ఫ్లెజ్డ్గా అనాలిసిస్ ఎలా చేయాలి కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే ఈ బుక్ అయితే ఒకసారి చెక్ చేయండి. ఈ బుక్ యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లోను కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను. అండ్ మీకు ఒక కూపన్ కోడ్ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది మన ఛానల్ యొక్క కూపన్ కోడ్. ఈ కూపన్ కోడ్ కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు 20% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా ఈ బుక్తో పాటుగా వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు వేరియస్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్గా కావచ్చు, స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కావచ్చు, ఇంకా చాలా రకాల బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. గో అండ్ చెక్ ఇట్. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అశోక్ లైలాండ్ వాళ్ళ బోర్డు ఈ May 23 రోజున మీట్ అయ్యి వీళ్ళ Q4 రిజల్ట్స్ తో పాటుగా వీళ్ళ ఈక్విటీ షేర్స్ యొక్క బోనస్ ఇష్యూ ప్రపోజల్ ని కూడా కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో వీళ్ళు ఏ రేషియోలో బోనస్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడాల్సి ఉన్నది. నెక్స్ట్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు అనదర్ రైల్వే పిఎస్యూ కంపెనీ అయినటువంటి ఇర్కాన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 170 crores పైనే. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా మీకు ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే వీళ్ళు చేయాలి. అండ్ ఈ కాంట్రాక్ట్ వీళ్ళు 11 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ విన్నారో ఇది RVNL వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది. రీసెంట్ గా వైగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి గవర్నమెంట్ దగ్గర నుంచి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కదా. సో ఈ ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు వేగన్ మ్యానుఫ్యాక్చరింగ్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనికి గాను వెస్ట్ బెంగాల్ ఖరగ్పూర్ లోని వీళ్ళు ఒక గ్రీన్ ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే సెటప్ చేయబోతున్నట్లుగా, దీనిలో ఫస్ట్ ఫేజ్ లోని 2400 వేగన్స్ పర్ యానం కెపాసిటీని వీళ్ళు యాడ్ చేస్తామని, అండ్ సెకండ్ ఫేజ్ లో దీన్ని 4800 వేగన్స్ పర్ యానం కి పెంచబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో న్యూ లైన్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఎంటర్ అవుతున్నారో దీనిలో కూడా ఒకవేళ వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేయగలిసినట్లయితే లాంగ్ టర్మ్ లో అది శ్యామ్ మెటాలిక్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ క్రిటికల్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు ఇటలీకి చెందిన న్యూరో పీజ్నాన్ వాళ్ళతో ఆల్రెడీ ఒక అగ్రిమెంట్ లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అడిషనల్ గా మరొక 5 years కి గాను కొత్త కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ న్యూ కాంట్రాక్ట్ లో భాగంగా హై కాంప్లెక్స్ అండ్ క్రిటికల్ కాంపోనెంట్స్ ని ఈ కంపెనీకి వీళ్ళు సప్లై చేయవలసి ఉన్నది. సో ఇలా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ దగ్గర నుంచి కొత్త కాంట్రాక్ట్స్ ఏవైతే వస్తాయో ఆ కాంట్రాక్ట్స్ ని బట్టి ఈ కంపెనీ మీద వీళ్ళ కస్టమర్స్ ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా న్యూ కాంట్రాక్ట్స్ విన్ అవ్వడం ఆజాద్ ఇంజనీరింగ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ మూడీస్ రేటింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. చైనా +1 స్ట్రాటజీ గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం కదా. డొనాల్డ్ ట్రంప్ చైనా పైన అధికంగా టారిఫ్స్ విధించిన తర్వాత ఈ చైనా +1 స్ట్రాటజీ స్కోప్ అయితే ఇంకా ఎక్కువగా పెరుగుతున్నది. దీనిలో భాగంగా చైనాలోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సెటప్ చేసినటువంటి వేరియస్ కంపెనీస్ రేపు పొద్దున్న చైనా ఒకవేళ ఇంపాక్ట్ అయిందంటే ఏ రకంగా అయినా ఇంపాక్ట్ కావచ్చు. ప్రీవియస్ గా కోవిడ్ టైంలోని ఇంపాక్ట్ తోని ఆ టైంలోని సప్లై చైన్ డిస్రప్షన్ అనేది ఏర్పడింది కదా. దాని తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే చైనా పైన అధికంగా టారిఫ్స్ విధించారో ఆ టైంలో కూడా చైనాలో ఉన్నటువంటి కంపెనీస్ ఇంపాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అయితే ఇప్పుడు రియలైజ్ అవుతున్నాయి. అంటే చైనా మీద మేము ఫుల్ ఫ్లెజ్డ్ గా డిపెండ్ అయినట్లయితే రేపు పొద్దున్న ఏదైనా గవర్నమెంట్ మారచ్చు, ఏవైనా పాలసీస్ చేంజ్ అవ్వచ్చు. దీనివలన అల్టిమేట్లీ ఆ కంపెనీస్ ఇంపాక్ట్ అవుతాయి. కాబట్టి ఓన్లీ చైనాలోనే కాకుండా వేరియస్ అదర్ కంట్రీస్ లో కూడా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని గనక సెటప్ చేసినట్లయితే ఒకవేళ చైనా ఇంపాక్ట్ అయినా కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా దాని యొక్క ఇంపాక్ట్ ఈ కంపెనీస్ మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఈ చైనా +1 స్ట్రాటజీని అయితే కంపెనీస్ ఫాలో అవుతున్నాయి. దీనిలో భాగంగా వేరియస్ కంట్రీస్ లోని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని సెటప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనికి గాను మనం ఆ రేస్ లో చూసినట్లయితే మన ఇండియా అయితే చాలా ముందున్నది. చాలా కంపెనీస్ అయితే ఇండియాలో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని సెటప్ చేయడానికి చూస్తున్నాయి. సో ఒకవేళ మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గనక సెటప్ చేసాయి అనుకోండి, దాని తర్వాత ఏం జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరింగ్ చేసినంత ప్రొడక్షన్ మొత్తం మన ఇండియాలోనే యూజ్ అవుతుంది కదా. బయటికి ఎక్స్పోర్ట్స్ బాగా జరుగుతాయి కదా. ఎక్స్పోర్ట్స్ జరగాలంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కువ జరుగుతాయి? పోర్ట్స్ నుంచి ఎక్కువగా జరుగుతాయి కదా. సో ఈ పోర్ట్స్ నుంచి జరిగేటువంటి ఎక్స్పోర్ట్స్ వలన మన ఇండియన్ పోర్ట్స్ అయితే లాంగ్ టర్మ్ లోని దాని వలన భారీగా బెనిఫిట్ పొందేటువంటి అవకాశం ఉన్నదని ప్రీవియస్ గా చైనీస్ పోర్ట్స్ కూడా ఇలాగే బెనిఫిట్ పొందాయి. కాబట్టి ఇప్పుడు ఈ చైనా +1 స్ట్రాటజీలో భాగంగా ఇండియన్ పోర్ట్స్ కూడా చాలా లాభపడబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. పోర్ట్స్ పరంగా మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్ లిస్టెడ్ స్పేస్ లో అదానీ పోర్ట్స్ ఉన్నది కదా. అండ్ వీళ్ళకి మన ఇండియా వైడ్ చూసినట్లయితే చాలా చోట్ల ప్రెజెన్స్ కూడా ఉన్నది. ఒకవేళ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ కనుక బాగా పెరిగినట్లయితే దానివల్ల అదానీ పోర్ట్స్ వాళ్ళ వాల్యూమ్స్ కూడా భారీగా పెరుగుతాయి. కాబట్టి ఇది అదానీ పోర్ట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్టు అదానీ గ్రూప్ కంపెనీస్ లో మనం చూసినట్లయితే అదానీ పోర్ట్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంపెనీ. ఒకవేళ ఈ చైనా +1 స్ట్రాటజీలోని వీళ్ళ వాల్యూమ్స్ కనుక బాగా పెరిగినట్లయితే లాంగ్ టర్మ్ లోని అదే అదానీ పోర్ట్స్ వాళ్ళకి అయితే పాజిటివ్ కానుంది.
డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, చాలా రోజుల క్రితమే మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ బయటపడింది కదా. ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈజ్ మై ట్రిప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి నిశాంత్ పిట్టి గారి పైన కూడా ప్రీవియస్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా వచ్చినటువంటి న్యూస్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు మరొక అప్డేట్ అయితే వచ్చింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈజ్ మై ట్రిప్ ప్రమోటర్ కి అగెనిస్ట్ గా కొన్ని ఎలిగేషన్స్ అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ తోని సంబంధం ఉన్నటువంటి స్కై ఎక్స్చేంజ్ అనేటువంటి కంపెనీ ఈ ఈజ్ మై ట్రిప్ స్టాక్ నైతే మ్యానిపులేట్ చేసిందని, ఆ మ్యానిపులేషన్ ఏదైతే జరుగుతున్నదో అది నిశాంత్ పిట్టికి క్లియర్ గా ఐడియా ఉన్నదని, అండ్ అంతేకాకుండా ఈజ్ మై ట్రిప్ వాళ్ళు మహాదేవ్ బెట్టింగ్ యాప్ కి సంబంధం ఉన్నటువంటి కొన్ని షెల్ కంపెనీస్ కి పేమెంట్స్ కూడా చేసినట్లుగా, అండ్ ఈడీ సెర్చ్ ఆపరేషన్స్ లోని ఈ ఇంట్లోని 7 లక్షల రూపాయల క్యాష్ ని కూడా వీళ్ళు రికవర్ చేసుకున్నారు కదా. అది కూడా ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కి సంబంధం ఉన్నటువంటి క్యాష్ అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఈయన పైన అలిగేషన్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి నిశాంత్ పిట్టి కూడా రెస్పాండ్ అవుతూ, ఇటువంటి కంపెనీల పేర్లు నేను ఎప్పుడు వినలేదు, ఇదే ఫస్ట్ టైం వింటున్నాను. అండ్ అంతేకాకుండా 1000 crores వరకు మేము ఐటీ రిటర్న్స్ అయితే ఫైల్ చేస్తాం. సో ఇంత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడంలోని మా దగ్గర 70 lakhs వరకు క్యాష్ ఉన్నట్టు కూడా డిక్లేర్ చేసాం. అండ్ మా ఇంట్లో 7 lakhs క్యాష్ దొరికింది. అంటే మా ఇన్కమ్ లో ఏదైతే డిక్లేర్ చేసామో అదే మా దగ్గర కనపడింది కదా. సో మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఆయన తరపు నుంచి క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ చూడాలి, కేసు ఇంకా నడుస్తున్నది కదా. ఈ కేసులో నిజంగా ఈయన తప్పు చేశారా లేదా అన్నది త్వరలో బయటపడేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ ఈయన పైన ఉన్నటువంటి అలిగేషన్స్ కనుక ప్రూవ్ అయినట్లయితే ఫర్దర్ గా కూడా అది ఈజ్ మై ట్రిప్ రిలేటెడ్ గా నెగిటివ్ కానుంది. ఆల్రెడీ ఈ స్టాక్ లో చాలా ఎక్కువగానే మనం ప్రెషర్ చూసాం. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ న్యూస్ తిరుగుతుండడంతో ఈ రోజు సెషన్ లో కూడా స్టాక్ లో బాగానే ప్రెషర్ కనపడింది. నెక్స్ట్, యూనికామర్స్ వీళ్ళు ఈ కామర్స్ కంపెనీస్ కి సాస్ ప్లాట్ఫామ్ సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ యూనికామర్స్ వాళ్ళతోని టాటా 1mg వాళ్ళైతే పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా టాటా 1mg వాళ్ళ ఈ కామర్స్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూనికామర్స్ వాళ్ళు ఆప్టిమైజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే పేషెంట్ కేర్ లోని డిజిటల్ సొల్యూషన్స్ అయితే కంటిన్యూస్ గా పెరుగుతున్నాయి కదా. అంటే దీనిలో ర్యాపిడ్ గ్రోత్ ఏదైతే కనపడుతున్నదో ఆ గ్రోత్ ని క్యాటర్ చేసేందుకు గాను టాటా 1mg వాళ్ళు వీళ్ళ ఈ కామర్స్ ఆపరేషన్స్ అన్ని ఆప్టిమైజ్ చేయడం ద్వారా ఓవరాల్ గా డిజిటల్లీ ఆ గ్రోత్ అయితే పొందడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో ఓవరాల్ గా ఇది టాటా 1mg వాళ్ళ బిజినెస్ కనుక పెరిగినట్లయితే అది టాటా 1mg వాళ్ళకి పాజిటివ్. ఇప్పుడు టాటా 1mg వాళ్ళు యూనిక్ కామర్స్ సర్వీసెస్ ని తీసుకోబోతున్నారు కాబట్టి ఇది యూనిక్ కామర్స్ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ఎయిర్టెల్ వాళ్ళు ఈ రోజు గూగుల్ తోని పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ ఉంటుంది కదా. ఈ క్లౌడ్ స్టోరేజ్ సబ్స్క్రిప్షన్ ని వీళ్ళ వైఫై అండ్ అలాగే పోస్ట్ పెయిడ్ కస్టమర్స్ ఉంటారు కదా, ఈ కస్టమర్స్ కి 6 months పాటు ఎటువంటి ఎక్స్ట్రా కాస్ట్ లేకుండానే వీళ్ళు ఆఫర్ చేయనున్నారు. దీనిలో భాగంగా 100 GB వరకు గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ అయితే వీళ్ళు అందించబోతున్నారు. యాక్చువల్లీ మన డివైసెస్ లో చూసినట్లయితే ప్రెసెంట్ స్టోరేజ్ అన్నది భయంకరంగా తగ్గిపోతుంది కదా. సో ఈ స్టోరేజ్ సమస్య ఫేస్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ 6 months వరకు వీళ్ళు ఈ సర్వీసెస్ అందించబోతున్నారు. కాబట్టి దాని ద్వారా ఎయిర్టెల్ వాళ్ళు వాళ్ళ కస్టమర్ బేస్ ని అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, సామ్ డిస్టిలరీస్ అండ్ బ్రెవరీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ భోపాల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఈ భోపాల్ ప్లాంట్ నుంచి డిస్పాచెస్ లోని లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ ఏప్రిల్ మంత్ లోని వీళ్ళు 32% గ్రోత్ ని విట్నెస్ చేసినట్టుగా, యాక్చువల్లీ వీళ్ళ వాల్యూమ్స్ అయితే కంటిన్యూస్ గా రేజ్ అవుతున్నాయని అండ్ ఇదే మూమెంటం ఫర్దర్ గా కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఓవరాల్ గా వీళ్ళకి చెందినటువంటి అన్ని ప్లాంట్స్ నుంచి డిస్పాచెస్ కానీ భారీగా పెరిగాయనుకోండి, అది సామ్ డిస్టిలరీ వాళ్ళకైతే పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్, గేమింగ్ కంపెనీ అయినటువంటి నజారా టెక్నాలజీస్ వాళ్ళు యూకే కి చెందినటువంటి పీసీ అండ్ కన్సోల్ గేమ్స్ పబ్లిషర్ అయినటువంటి కర్వ్ డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ లోని 100% స్టేక్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ స్టేక్ ని ఓవరాల్ గా వీళ్ళు 247 crores కి అక్వైర్ చేయనున్నారు. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా ఓవరాల్ గా $100 billion వర్త్ పీసీ అండ్ కన్సోల్ గేమింగ్ మార్కెట్ లోని వీళ్ళ పొజిషన్ అయితే ఫర్దర్ గా స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్లుగా, దీని ద్వారా లాంగ్ టర్మ్ లోనైతే వీళ్ళకి మంచి గ్రోత్ కనపడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. క్యాలెండర్ ఇయర్ 24 లో చూసినట్లయితే ఈ కర్వ్ అనేటువంటి కంపెనీ ఓవరాల్ గా 263 crores వరకు రెవెన్యూ జనరేట్ చేసినట్లయితే 114 crores ఎబిటా జనరేట్ చేయడం జరిగింది. సో ఈ న్యూ ఎక్విజిషన్ ద్వారా గేమింగ్ ఇండస్ట్రీలో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో ఆ ఆపర్చునిటీని క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఇది నజారా టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు.
నెక్స్ట్ రెస్టారెంట్స్ బ్రాండ్స్ ఏషియా, అదే బర్గర్ కింగ్ ఉన్నది కదా, ఈ బర్గర్ కింగ్ పేరు రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా. ఆల్మోస్ట్ క్యూఎస్ఆర్ సెగ్మెంట్ లోని ఈ కంపెనీని అయితే మార్కెట్ ఇగ్నోర్ చేసేసింది. బట్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో అయితే కొంత రికవరీ కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని ఆల్మోస్ట్ స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 92 crores లాస్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 54 crores లాస్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 60 crores లాస్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ లాస్లు అయితే తగ్గాయి. కానీ వీళ్ళ నెంబర్స్ లో కనపడుతున్నటువంటి పాజిటివ్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైనా క్యూఎస్ఆర్ కంపెనీస్ యొక్క నెంబర్స్ చూసేటప్పుడు మనం సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ఎలా ఉన్నదన్నది చూడడం చాలా ఇంపార్టెంట్. ఈ క్వార్టర్ లోని వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ లోని 5.1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ సేమ్ స్టోర్ సేల్స్ లోని గ్రోత్ వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేయగలిసినట్లయితే ఈ స్టాక్ లోని మంచి రికవరీ కనపడేటువంటి అవకాశం ఉన్నది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లోని కొంత రికవరీ కనపడేసరికి ఈరో సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. ఇక్కడ నుంచి ఈ మూమెంటం ని వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తారా లేదా అన్నది మనం చూడవలసి ఉన్నది. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 513 రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ 60 to 80 న్యూ రెస్టారెంట్స్ ని యాడ్ చేసుకుంటూ వెళ్తామని, అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 29 కల్లా వీళ్ళ రెస్టారెంట్ కౌంట్ ని 800 కి పెంచడానికి చూస్తున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేయడం జరిగింది. సో ఇలాగే వీళ్ళ రెస్టారెంట్ కౌంట్ ని పెంచుకోవడమే కాకుండా వీళ్ళ సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ ని కూడా కంటిన్యూ చేసినట్లయితే అది లాంగ్ టర్మ్ లోని రెస్టారెంట్ బ్రాండ్స్ ఏషియా వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 97 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 216 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 464 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్ వీళ్ళకి 250 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ గెయిన్ యాడ్ అవడం వల్లనే వీళ్ళ ప్రాఫిట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ మనం కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్, మొబైల్ అండ్ అదర్ ఈఎంఎస్ డివిజన్ రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ సీక్వెన్షియల్ బేసిస్ లో 2% డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ సెగ్మెంట్ ప్రాఫిట్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లోను సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ యొక్క ప్రాఫిట్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. కానీ ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 23% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ హోమ్ అప్లయన్సెస్ సెగ్మెంట్ ప్రాఫిట్ లో కూడా ఈ క్వార్టర్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లో 4% డ్రాప్ కనిపిస్తుంది. కమింగ్ టు లైటింగ్ ప్రొడక్ట్ సెగ్మెంట్ పెర్ఫార్మెన్స్, ఈ సెగ్మెంట్ రెవెన్యూస్ లోని వీళ్ళు పెద్దగా గ్రోత్ డెలివర్ చేయలేదు. కానీ ప్రాఫిట్ లో అయితే డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ హోండా ఇండియా పవర్ ప్రొడక్ట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో అయితే వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 15.8 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 19 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 36 crores ప్యాట్ జనరేట్ చేశారు. ఓవరాల్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా ఈ క్వార్టర్ లో వీళ్ళ టాప్ లైన్ లోను బాటమ్ లైన్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేయడంతోనే ఈరో సెషన్ లో స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్లోబల్ స్పిరిట్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లోని 11% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లోని జస్ట్ 9% మాత్రమే గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఎబిటాలో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో 1576% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 776% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేసినా కూడా ప్యాట్ లో ఇంత జంప్ కనపడుతుండడానికి రీజన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళకి నెగిటివ్ ఇన్వెంటరీ వచ్చి యాడ్ అవడంతో పాటు రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ కూడా కొంత తగ్గడం వలన ఓవరాల్ గా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అయితే కొంతవరకు కంట్రోల్లోకి వచ్చాయి. దాంతోనే మనకి బాటమ్ లైన్ లోని అంత గ్రోత్ కనిపిస్తుంది. నెక్స్ట్ బోరోసిల్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. వీళ్ళ నెంబర్స్ యాక్చువల్లీ చూసేటప్పుడు ప్రీవియస్ క్వార్టర్ అంటే డిసెంబర్ క్వార్టర్ తోనే వీళ్ళ మార్చ్ క్వార్టర్ నెంబర్స్ అయితే క్లియర్ గా డ్రాప్ కనపడుతుంది కదా. యాక్చువల్లీ డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ ని మార్చ్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసి చూడకూడదు. ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా దాని ముందు ఫైనాన్షియల్ ఇయర్ లో చూసినా కూడా డిసెంబర్ క్వార్టర్ నెంబర్స్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ లో క్లియర్ గా డ్రాప్ కనిపిస్తుంది. వీళ్ళపైన సీజనల్ ఇంపాక్ట్ ఉన్నది కాబట్టి మనం మార్చ్ క్వార్టర్ నెంబర్స్ ని డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూడకూడదు. అదే ఇయర్ ఆన్ ఇయర్ లో కంపేర్
కంపేర్ చేసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 5 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 11 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. కమింగ్ టు కేటగిరీ వైజ్ పెర్ఫార్మెన్స్, వీళ్ళ గ్లాస్ వేర్ బిజినెస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నాన్ గ్లాస్ వేర్ కేటగిరీ బిజినెస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ఓపల్ వేర్ కేటగిరీలో మాత్రం వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లో జస్ట్ 2.3% మాత్రమే గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో బోరోసిల్ వాళ్ళ నెంబర్స్ అయితే డీసెంట్ గానే ఉన్నాయి. నెక్స్ట్ వేరియస్ FMCG ప్రొడక్ట్స్ మ్యానుఫాక్చరింగ్ చేసేటువంటి హిందుస్థాన్ ఫుడ్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ రెవెన్యూస్ లో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో జస్ట్ 1% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 34% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కమింగ్ టు ద బిజినెస్ హైలైట్స్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు ఐస్ క్రీమ్ అండ్ బెవరేజ్ టర్న్ ఓవర్ లోని రికార్డ్ హై అయితే టచ్ చేశామని, దీంతో ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళు 110 crores ప్యాట్ మైల్ స్టోన్ అయితే అచీవ్ చేసినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో హిందుస్థాన్ ఫుడ్ స్టాక్ లో అయితే పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 1796 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1311 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు 2127 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈ క్వార్టర్ లోని వీళ్ళ నెంబర్స్ లో మార్కెట్ ఎస్టిమేట్ చేసిన విధంగానే వీళ్ళ గ్రోత్ అయితే ఉన్నది. అండ్ ఈ మార్చ్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 71,650 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా నెంబర్స్ బాగున్నాయి. అండ్ అలాగే వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ కూడా ఉన్నది. సో ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా వీళ్ళ గ్రోత్ మూమెంటం ని కనుక కంటిన్యూ చేసినట్లయితే అది భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ DLF లిమిటెడ్ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ ఆపరేటింగ్ రెవెన్యూలో అయితే మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 919 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 1058 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 1282 crores కి పెరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని DLF వాళ్ళ నెంబర్స్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫార్మా కంపెనీ అయినటువంటి ఫైజర్ వాళ్ళ నెంబర్స్ వచ్చే, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన, ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ టాప్ లైన్ లో వీళ్ళు డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 178 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 127 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 330 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనపడడానికి రీజన్, ఈ క్వార్టర్ లో వీళ్ళకి 172 crores వన్ టైం ఎక్సెప్షనల్ గెయిన్ వచ్చి యాడ్ అయింది. ఈ గెయిన్ యాడ్ అవడం వల్లనే వీళ్ళ ప్యాట్ లో ఇంత జంప్ కనిపిస్తుంది. అదే ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని మనం కంపేర్ చేసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ సీక్వెన్షియల్ బేసిస్ లో మాత్రం వీళ్ళ ప్యాట్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఫైజర్ వాళ్ళ అబౌట్ 35 rupees ఫైనల్ డివిడెండ్ ని అండ్ 100 rupees స్పెషల్ డివిడెండ్ తో పాటుగా లీజ్ హోల్డ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేశారు కదా, దాని ద్వారా వచ్చినటువంటి క్యాష్ తోని మరొక 30 rupees స్పెషల్ డివిడెండ్ ని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే టోటల్ గా వీళ్ళు 165 rupees పర్ షేర్ డివిడెండ్ ని అనౌన్స్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళ రిజల్ట్స్ డీసెంట్ గా ఉండడంతో పాటు వీళ్ళు ఇంత మంచి డివిడెండ్ అనౌన్స్ చేయడంతో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అయినటువంటి హిండాల్కో వాళ్ళ నెంబర్స్ వచ్చి, వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 43% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 27% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ప్యాట్ లో కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళు మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని హిండాల్కో వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషి ఎండ్ చేసే ముందు ఇందాక జీబ్రా లెర్న్ వాళ్ళ బుక్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలిసిస్. సో ఒకవేళ మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ బుక్ యొక్క లింక్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను, కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లోను పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు బుక్ కొనుక్కోవచ్చు. అండ్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.